మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం ఆలోచన శక్తి గురించి, థాట్ పవర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఇప్పుడు వరకు మనం ఈ ఆలోచన శక్తి గురించి ఏం తెలుసుకున్నాం? మన జీవితంలో ముఖ్యమైన పాత్ర ఈ ఆలోచనలదని, మన జీవితాన్ని సృష్టించేది కూడా ఈ ఆలోచనలే అని, మనం అనుకున్నప్పుడు మనం ఆలోచనలను ఆపగలమా లేదా? స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది? వద్దు అన్న ఆలోచనలే మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తూ ఉంటాయి? ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? ఆలోచనలో ఎన్ని శక్తులు ఉంటాయి? ఆలోచన చేయటానికి ఎంత శక్తి కావాలి? ఆలోచిస్తూ ఉంటే శక్తిని కోల్పోతామా? సృష్టిలో జరిగే ప్రతిదానికి మూలం అసలు ఏమిటి? ఆలోచనలు ఎక్కడ నుండి వస్తాయి? అవి ఎక్కడ ఉంటాయి? మనలోకి ఆ ఆలోచనలు ఎలా వస్తాయి? అందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఎందుకు రావు? మనం ఆలోచనలను స్వీకరించడం అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? మన బ్రెయిన్‌లో ఎక్కువ ఏరియాని ఎలా యాక్టివేట్ చేయాలి? మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? మన బ్రెయిన్‌కి ఈ ఆలోచనలకి ఉన్న సంబంధం ఏమిటి? టెలిపతి అనేది ఎలా జరుగుతుంది? ఈ ఆలోచనలకు అంతం అన్నది లేదా? యోగులు ఉపయోగించే టెక్నాలజీ ఏమిటి? ఇంకొకరి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? ఎప్పుడూ మనం దుఃఖాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటున్నామంటే దాని అర్థం ఏమిటి? ఎవరి మాటలకు మహాశక్తి లభిస్తుంది? సృష్టిలో ఉన్న అన్ని ఆలోచనలను మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యానంతో బ్రెయిన్‌లో ఏరియా ఎందుకు యాక్టివేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. అవేర్‌నెస్, ఎరుక అనేది పెరిగితే ఏమవుతుంది? బుద్ధుడు ఆలోచనల గురించి ఏమంటారు అన్న విషయాలను మనం మన ప్రీవియస్ 2 ఎపిసోడ్స్‌లో చెప్పుకున్నాం. ఈ విషయాలు అన్నీ అందరికీ గుర్తున్నాయి కదా. మరి బుద్ధుడు ఆలోచనల గురించి ఏమంటారు? ఆల్ ది వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్ అంటారు. యద్భావం తద్భవతి అని భగవద్గీతలో చెప్పిన దాని అర్థం కూడా ఇదే. అవునా? సో మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన జీవితంలో మనం ఫేస్ చేసే సిట్యుయేషన్స్, మన లైఫ్‌లోకి వచ్చే వ్యక్తులు అన్నీ కూడా మన ఆలోచనల యొక్క ఫలితాలే, ప్రతిబింబాలే. అసలు మనం ఎన్ని చోట్ల సృష్టి చేస్తూ ఉంటామో తెలుసా? 2 చోట్ల. ముందుగా ఎక్కడ సృష్టి చేస్తాం? మన మైండ్‌లో ఆలోచనల రూపంలో, సంఘటన రూపంలో సృష్టి చేస్తూ ఉంటాం. తరువాత ఆలోచన రూపంలో పుట్టిన సంఘటనలను భౌతికంగా ఒక రూపం దాల్చటం. అంటే ఆ ఆలోచన ఫలితంగా మన లైఫ్‌లో మనం ఒక సిట్యుయేషన్‌లా కానీ, వ్యక్తిలా కానీ మనం ఫేస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, శత్రువు అన్నవాడు ఆలోచన రూపంలో మన మైండ్‌లో ఫస్ట్ క్రియేట్ అవుతాడు. ఆ తరువాత ఆ ఆలోచన రూపంలో ఉన్న శత్రువు భౌతిక రూపంలో మన జీవితంలోకి వస్తాడు. మన జీవితంలో శత్రువు ఉన్నాడు అంటే అది మనం తెలుసో తెలియకో మనం మన ఆలోచనలలో సృష్టించింది. అనారోగ్యం, అప్పులు, బాధలు మన జీవితంలో ఉన్నాయి అంటే వాటి గురించి మనం ఎప్పుడో ఆలోచించాము అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఆ సిట్యుయేషన్స్ మారాలి అంటే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. మన జీవితంలో కష్టాలు ఉన్నా, సుఖాలు ఉన్నా అవి అన్నీ మన మైండ్‌లో ఉన్న ఆలోచనల యొక్క ప్రతిబింబాలే అని బుద్ధుడు అంటారు. సో మన జీవితంలో మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న వాటిని మనం వద్దు అనుకుంటే మనం వాటి రిలేటెడ్ థాట్స్‌ని మనం పూర్తిగా మన మైండ్‌లో నుంచి తీసేయాలి. మనం ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేయాలి అన్నా, మనకిష్టం లేని వ్యక్తిని మన జీవితంలో నుండి తొలగించాలి అన్నా చేయాల్సిందేమిటి అంటే ఆలోచనలను మార్చటం.
బయట ఉన్న ప్రపంచం అంతా కూడా మన ఆలోచనల యొక్క ప్రతిబింబమే కదా! సో, మన జీవితం మారాలి అంటే మనం ఏం చేయాలి? మన ఆలోచనలు మార్చాలి. ఈ విషయాన్ని ఒక ఎగ్జాంపుల్‌తో చెప్పుకుందామా? ఒక వైట్ డ్రెస్‌తో మిర్రర్ ముందు మనం నుంచుంటే, మిర్రర్‌లో మనకు వైట్ డ్రెస్ వేసుకున్న మనం కనిపిస్తాము. అవునా? సో, అద్దం నుండి మనం పక్కకు వెళ్తే, ఆ మిర్రర్‌లో మన రిఫ్లెక్షన్, మన ప్రతిబింబం ఉండదు. అవునా? మాయమైపోతుంది కదా! సో, మనల్ని మనం బ్లూ డ్రెస్‌లో చూసుకోవాలి అనుకుంటే, మనం ఏం చేయాలి? మిర్రర్‌ని బ్లూతో పెయింట్ చేస్తే సరిపోతుందా? లేదా ఇంకో మిర్రర్ ముందుకు వెళ్తే బ్లూ డ్రెస్‌లో కనిపిస్తామా? మనం మరి ఏం చేయాలి? మనం వైట్ డ్రెస్ తీసేసి బ్లూ డ్రెస్ వేసుకోవాలి. అప్పుడే మనం మిర్రర్‌లో బ్లూ కలర్ డ్రెస్‌లో కనిపిస్తాం. అవునా? అలాగే మన ఆలోచనలను మారిస్తేనే మన జీవితం కూడా మారుతుంది. అసలు ఎన్ని రకాల ఆలోచనలుంటాయి అంటే 4 టైప్స్ ఆఫ్ ఆలోచనలుంటాయి. ఒకటేమో డిస్ట్రక్టివ్ అంటే వినాశకరమైన ఆలోచనలు. సెకండ్‌ది నెగెటివ్ థాట్స్ అంటే కాదు, లేదు అనే ఆలోచనలు. థర్డ్‌ది పాజిటివ్ థాట్స్ అంటే నా వల్ల అవుతుంది అనే ఆలోచనలు. ఇంక ఫోర్త్‌ది అండ్ ద లాస్ట్ వన్ మిరాక్యులస్ థాట్స్ అంటే ఈ ప్రపంచాన్ని ఏలగలను లాంటి ఆలోచనలనమాట. సో, ప్రతి వ్యక్తికి ఎలాంటి ఆలోచనలుంటాయి? ప్రతి వ్యక్తికి ఈ 4 రకాల ఆలోచనలు ఉంటాయి కానీ, ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి అతని జీవితం కూడా ఉంటుంది. క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తికి కూడా ఈ 4 రకాల ఆలోచనలు ఉంటాయి కానీ, డిస్ట్రక్టివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అంటే అతని బ్రెయిన్‌లో యాక్టివేట్ అయిన ఏరియా డిస్ట్రక్టివ్ థాట్స్‌ని రిసీవ్ చేసుకుంటుంది అని అర్థం. దొంగ ఉన్నాడనుకోండి, అతనికి ఎక్కువ నెగెటివ్ థాట్స్ ఉంటాయి. కానీ బుద్ధుడికి రిలేట్ అయిన థాట్స్ దొంగకి ఉండవు కదా! అతని బ్రెయిన్‌లో యాక్టివేట్ ఆర్ చైతన్యంతో ఉన్న ఏరియా చాలా చిన్నది. అండ్ అతను నెగెటివ్ థాట్స్‌ని మాత్రమే రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. వాటిని రీప్రొడ్యూస్ చేసి మళ్ళీ అదే టైప్ ఆఫ్ థాట్స్‌ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికి ట్రాన్స్మిట్ చేస్తాడు? ఈ స్పేస్‌లోకి, యూనివర్స్‌లోకి, విశ్వంలోకి. మరి డిస్ట్రక్టివ్ థాట్స్ ఇవి ఎలా ఉంటాయి అంటే, అమ్మో! ఇంట్లోకి దొంగలొస్తారేమో, అమ్మో! ఇవి దొంగలెత్తుకుపోతారేమో, జాబ్ పోతుందేమో, రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుందేమో, ఇలాంటి వాళ్ళ వల్ల ఇలా డిస్ట్రక్టివ్ థాట్స్ ఉన్నవారి వల్ల అన్నీ నష్టాలే. వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడెన్‌గా యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వస్తుంది. హ్మ్. మనీ ఖర్చవుతుంది. డిస్ట్రక్టివ్ థింకింగ్ విల్ లీడ్ టు డిస్ట్రక్టివ్ రిజల్ట్స్. మన ఆలోచనలకు ఎంతో శక్తి ఉంది. ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. అహం బ్రహ్మస్మి అంటే అర్థం ఇదే మరి. వేదాల్లో అహం బ్రహ్మస్మి అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వే బ్రహ్మవి. బ్రహ్మ ఏం చేస్తాడు? ప్రతిదాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ఎలా సృష్టిస్తాడు బ్రహ్మ? ఆలోచనల ద్వారా. మనం డిస్ట్రక్టివ్ థాట్స్ చేస్తున్నామా? నెగెటివ్ థాట్స్ మనం చేస్తున్నామా? అన్నది మన మీద మనం ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలమనమాట. సో, నెగెటివ్ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, నాకెప్పుడూ హెల్త్ బాగుండదు. నేను ఆ పని చేయలేను. నా వల్ల కాదు. నా జీవితం ఇంతే. నాకెప్పుడు ఇలాగే కష్టాలుంటాయి. నాకు మంచి శాలరీ రానే రాదు. నా జీతం పెరగనే పెరగదు. నా జీవితం మారదు. నేను వంట చెయ్యలేను. నేను ఉద్యోగం చెయ్యలేను. నేను సరిగ్గా మాట్లాడలేను. నేను ఎవ్వరినీ కన్విన్స్ చేయలేను. నేను ఇంటర్వ్యూస్‌ని ఫేస్ చేయలేను. నేను చదవలేను. నేను ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వలేను. నే లేదు, కాదు అని వచ్చే ప్రతిదీ కూడా నెగెటివ్ ఆలోచనే అన్నమాట.
సో, ప్రతిసారి ఇలా లేదు, కాదు అంటూ ఉంటే ఇంకా ఆ నెగెటివ్ ఆలోచనల రిజల్ట్స్ కూడా నెగెటివ్‌గానే ఉంటాయి కదా! ఇలాంటి ఆలోచనలు చేస్తున్న వాళ్ళు ఏమీ సాధించలేరు. అంటే నా దురదృష్టం ఇంతే అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ యాక్చువల్‌గా సీక్రెట్ ఏమిటంటే ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తుంటే అదే తన జీవితంలో జరుగుతుంది అన్న సూత్రం తెలియక, ఆ సీక్రెట్ తెలియక వాళ్ళలా నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, చేంజ్ యువర్ థాట్స్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్ టు బీ. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అవే మన జీవితంలోకి వస్తాయి. ఎలాంటి ఆలోచనలు మనం చేయాలి? ఎలాంటి ఆలోచనలను మనం ఈ క్షణం నుండి మార్చుకోవాలి? ఏ ఆలోచనలను మనం ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేయాలి అన్నది మనం ఆలోచించాలి. గుళ్ళు, గోపురాలు తిరిగినా, దానాలు, యాగాలు చేసినా మన ఆలోచనలు మారనంత వరకు మన జీవితం మారనే మారదు. నేనెవ్వరికీ హాని చేయలేదే, నేను చాలా మంచివాడిని, నేనందరి మంచే కోరుతూ ఉంటాను. అయినా నాకెందుకు ఇన్ని కష్టాలు అంటే, ఇక్కడ పరిస్థితులు ముఖ్యం కాదు. మన లోపల ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అన్న దాన్ని బట్టే మన జీవితంలో జరిగే సంఘటనలు డిపెండ్ అవుతాయి. నెగెటివ్ థాట్స్ ఎక్కువ ఉంటే లైఫ్ లాంగ్ కష్టాలే. అండ్ లైఫ్ అంతా కూడా కాంప్రమైజెస్తోనే ఉంటుంది నెగెటివ్ థాట్స్ ఉన్నప్పుడు. సో, ఇమ్మీడియేట్‌గా వాటిని స్టాప్ చేసేయండి. మరి ఈ ఈరోజు మనం అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, డిస్ట్రక్టివ్ థాట్స్ ఎలా ఉంటాయి, నెగెటివ్ థాట్స్ ఎలా ఉంటాయి అన్నది తెలుసుకున్నాం కదా! మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో పాజిటివ్ థాట్స్ ఎట్లా ఉంటాయి, మిరాక్యులస్ థాట్స్ ఎట్లా ఉంటాయి అన్నది తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.